హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు బామ్మ చారు చేయడం నేర్పిస్తాను. యాక్చువల్గా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అందరికీ ఈ చారు తినిపించేది. మేము రొట్టెలు వేసుకుంటూ తినేవాళ్ళం. బామ్మ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, ఒక స్పూను పసుపు, ఒక ఎండుమిరపకాయ, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను మిరియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను ధనియాల పొడి, గుప్పెడు కరివేపాకు రెమ్మలు, రుచికి తగినంత ఉప్పు. మనకు కావాల్సిన ఇంకొక అతి ముఖ్యమైన వస్తువు ఇంగువ. ఒక చిటికెడు ఇంగువ కూడా తీసుకోవాలి. ముందుగా నేను ఒక 4 గ్లాసుల నీళ్లు స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు చింతపండు అంతా కూడా నీళ్ళలో వేసి శుభ్రంగా పిసికి ఇందులో ఉన్న తొక్కులన్నిటినీ వడపోసేసి నీళ్లు మాత్రం తీసుకుంటాం. చింతపండు శుభ్రంగా కడిగి ఈ జ్యూస్లా తయారు చేస్తాను. ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేస్తాను. నీళ్ళలో వేసిస్తున్నాను. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క మిరియాల గుండని, తర్వాత జీలకర్ర గుండని, అలాగే ధనియాల గుండని కూడా ఈ నీళ్ళలో వేసేసాను. ఇప్పుడు ఈ పసుపును కూడా నీళ్ళలో వేసేస్తున్నాను. రుచికి తగ్గ ఉప్పును కూడా వేస్తున్నాను. ఈ కరివేపాకును కూడా కాస్త నీళ్ళలో వేసి కడిగి ఈ కరివేపాకును కూడా ఈ చారులో వేసేస్తున్నాను. ఇప్పుడు చూసారా ఉడుకుతోంది. చారు ఎలాగా మరుగుతుందో ఒక్క 10 నిమిషాలు మరిగితే చాలు, ఆపేయచ్చు. స్టవ్ బాగా మరిగిపోయింది, తీసేసాను. ఇప్పుడు నేను ఒక గరిటెలో 2 స్పూన్ల నెయ్యి, ఒక స్పూను ఆవాలు, సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఒక స్పూను జీలకర్ర, ఒక ఎండుమిరపకాయని కూడా వేసాను. పోపును వేపుతున్నాను. ఇందులో కాస్త ఇంగువ కూడా వేస్తే ఇంకా బాగా. పోపులో ఇంగువ కూడా వేస్తున్నాను. సరే, పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఈ పోపుని చారులో వేసేస్తున్నాను. కమ్మటి సువాసన. పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగ మూత పెట్టాలి. ఆ పోపు వాసన అంతా కూడా చారుకు పట్టి గుమగుమలాడు. 2 నిమిషాలు అయింది. చూసారా చారులో పోపు ఎలా తేలుతుందో, ఎంత బాగుందో. వాసన అయితే చెప్పలేను. ఇప్పుడే అన్నంలో వేసుకొని తినేయాలన్నంత మంచి సువాసన వస్తుంది. సో ఇంత చక్కటి చారుని తయారు చేసుకొని మీరు కూడా తినండి. పిల్లలకి మీరు ఈ చారన్నం కలిపి పెట్టారంటే మళ్ళీ అడిగి వేయించుకుంటారు. కాలం వచ్చేసింది కదా, ఈ చారుని మీరు రోజు కూడా పెట్టుకొని తిన్నారంటే ఎంతో రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. దగ్గు కానీ జలుబు కానీ మీ దరిచారు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చారన్నం మళ్ళీ కలిపి పెట్టమని అడుగుతారు. సో ఇంత మంచి చారుని పెట్టుకొని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. బాయ్.